అలాంటి డైరెక్టర్ ఉపేంద్ర. డైరెక్టర్ డైరెక్టర్ ఏం చెప్పదలుచుకుంటారో జనాలు చూడాలి. అలాంటి సినిమా పూర్తిగా అర్థమవుతుందని చెప్పలేదు, ఇంకోటి అందరికీ ఒకే విధంగా అర్థమవుతుందని కూడా చెప్పలేము. సార్ ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటుంది సార్, ఒకటి వైట్ అండ్ ఒకటి బ్లాక్. సూర్య అండ్ కల్కి 2 క్యారెక్టర్స్ 2 విరుద్ధమైనవి. అది నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, ఒకటి మనసు ఒకటి బుద్ధి క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఘర్షణ మనిషి బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా పరిగెత్తుతున్నంత వరకు తనకు ఎలాంటి సొల్యూషన్ దొరకదు. బుద్ధిని ముందర పెట్టుకుంటే కానీ సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎవరికి వాళ్ళే కనుగొనాలి అని ఫైనల్గా మెసేజ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఫ్యామిలీ 100% చూడొచ్చు. కానీ లేదు, చేంజెస్ కాదు. ఉపేంద్ర ఒకప్పుడు మనం ఉపేంద్ర సినిమా ఏ ఫిలిం ఓం ఎలాగైతే చూసామో అదే కాన్సెప్ట్. అప్పటి ఉపేంద్రకి ఇప్పటి ఉపేంద్రకి ఇంకొంచెం లెవెల్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. కానీ అర్థం చేసుకోవడానికి చూడడానికి కూడా చాలా చాలా ఓపిక కావాలి. చెప్పాను కదా సార్, మనసు నాకు వచ్చి నాకు అర్థమైంది. మనసు బుద్ధి, మనిషి ప్రజెంట్ సిచ్యువేషన్లో బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా పరిగెత్తుతున్నాడు, ప్రపంచం వైపు పరిగెత్తుతున్నాడు. దీనికి సొల్యూషన్ లేదు. మనిషి తన బుద్ధిని ఉపయోగించి తనగా తాను సొల్యూషన్ కనుగొనాలని మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. 100% చూడొచ్చు సార్. ఇంకా ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాకుండా దాన్ని కొంత ఆలోచించే ధోరణిలో ఉంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఖచ్చితంగా అండి, అంటే జెన్యూన్ మెసేజ్ అది కూడా. డైరెక్షన్ అద్భుతం అండి. స్క్రీన్ ప్లే, ఉపేంద్ర స్క్రీన్ ప్లే గురించి ఎవ్వరూ మాట్లాడరు. అదొక మార్క్, అదొక వే. ఆ వేని ఎవరు అందుకోలేరు కూడా. ఇందులో అది కనిపిస్తుంది. కానీ కొంత ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం వాటి చిన్న క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటా అంటే తను ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే ఫైనల్ మెసేజ్ అయితే అర్థమవుతుంది. అద్భుతంగా, ఖచ్చితంగా మళ్ళీ ఒక ఉపేంద్ర ఒక ఎలాంటి ఫిలిం అనుకోవచ్చు. అంతకు మించి అంటే ఎప్పటికప్పుడు జనాలు అప్డేట్ అవుతున్నారు, అన్ని అప్డేట్ అవుతుంది కాబట్టి ఉపేంద్ర గారు కూడా ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, మెసేజ్ ఇవ్వడం కానీ అన్ని అప్డేట్ అయ్యారని చెప్పొచ్చు. నిజంగా ఉపేంద్ర గారికి అయితే నేను హైదరాబాద్ ఉపేంద్ర గారికి చాలా మంది అంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అల్లు అర్జున్ గారిని కూడా కలిసారు. సో చాలా మంది ఫ్యాన్స్ కూడా యూఐ సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా అంటే మంచి సినిమా మంచి సినిమా అని ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కామన్ ఆడియన్స్ కూడా. ఇది ఒక మంచి మెసేజ్ సినిమా, మంచి సినిమా. ఉపేంద్ర గారు అంటే ఒక జానర్ ఉంటుంది. ఆ జానర్ ని 100% కాదు 200% సక్సెస్ అయ్యారు. హైలైట్ కంబ్యాక్ అన్న, పాన్ ఇండియా వరల్డ్ లో కంబ్యాక్ అయినా, పాన్ ఇండియా కంబ్యాక్. అంటే ఇంతకు ముందు అంటే మనం ఉపేంద్ర గారి నుంచి ఒక ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మన రజనీకాంత్ గారి నుంచి ఎలాంటి మేనరిజం స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఉపేంద్ర గారి గురించి ఒక సోషల్ కానీ అన్ని జానర్లోంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి మూవీ మళ్ళీ నాకు వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు అనిపించింది. చూడొచ్చు, ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఒక మంచి మెసేజ్ అన్న, ప్రతి ఒక్కరికి జనాలు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని అంటే ఈ యాంగిల్ ఆ యాంగిల్ కాదు, ప్రతి యాంగిల్ ని మనకు చూపించేసిండు సినిమాలో. అంటున్నాం సినిమా గురించి ఒక్కటే మాట చెప్పాలన్నా, సూపర్ హిట్ చేస్తాం. కానీ ఎందుకు హిట్ చేస్తాం తెలియదు. బ్లాక్ బస్టర్ చేస్తాం మళ్ళా, కానీ ఎందుకు బ్లాక్ బస్టర్ చేస్తాం ఇదంతా సినిమా అర్థం కాదన్నా. ఇప్పుడు నువ్వు రాజమౌళి అయినా, పూరి జగన్నాథ్ అయినా, ఎంతమంది టాప్ డైరెక్టర్స్ అయినా సినిమా క్లారిటీ ఉంటుందేమో, కానీ మన ఉపేంద్ర అన్న అసలు పిచ్చిలేసిపోతే అన్న. అందరు సినిమా నుంచి వచ్చేటప్పుడు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అన్నారన్న. ఎవరు అరే ఏం సినిమా చూసేసినాం అంటారు. ఇది యూఐ కాదన్నా, ఏఐ మించి ఉందన్నా. యూఐ అంతా బాగుందన్నా. ఉపేంద్ర అన్న నీ కాళ్ళకి దండంగా, నీ ముడ్డకే దండం పెట్టాలన్న. ఇట్లా సినిమా తీసినామన్నా నాకు అర్థమైతే వేరే లెవెల్ ఉందన్నా. అర్థం చేసుకోండి, సినిమా ఎవ్వరికి అర్థం కాదు. 3-4 టైమ్స్ చూడండి, అర్థం అయితే ఒక్కొక్కడు సూపర్ స్టార్ అన్నాడు కదా. సినిమా నిజంగానే అర్థమైతే సూపర్ స్టార్ అని. అంతా బాగుందన్న సినిమా ఓవరాల్. చాలా బాగుంది మూవీ, బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది, అదొకటే చెప్పగలను. సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా బాగుంటుందని. సో నేను ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళా, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది మూవీ. ఉపేంద్ర గారి యాక్టింగ్ అసలు 100/100 ఇవ్వాలి. బట్ ఆయన ప్రీవియస్ మూవీస్ కి దీనికి అసలు కంపారిజన్ లేదు. అంటే ప్రీవియస్ మూవీస్ బాగా చేయలేదని కాదు, కానీ బాగా చేశారు. బట్ ఈ మూవీ నాకు ఇంకా బాగా నచ్చింది.
డైరెక్షన్ అది అంటే వేరే డైరెక్టర్స్ అలా అని కంపేర్ చేయను, బట్ ఈ డైరెక్షన్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్. అంటే ఇలా కూడా డైరెక్ట్ చేయొచ్చు మూవీ అనేది నాకు మూవీ చూసిన తర్వాతే అర్థమైంది. ఆ డైరెక్షన్ కూడా డిఫరెంట్ వేలో థింక్ చేశారు. ఇట్స్ బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ సాంగ్స్, బీజిఎం, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బంపర్ హిట్. yes. ఇప్పుడే ఉపేంద్ర గారు డైరెక్ట్ చేసిన యువై మూవీ చూడడం జరిగిందండి. ఆయన ఫ్యాన్స్ కి అయితే ఫ్యాన్ ఫెస్ట్, మిగిలిన వాళ్ళకి కూడా నచ్చుతుందండి. సో ఆయన యాక్చువల్గా ఆయన క్రేజీనెస్, ఆయన క్రాంకీనెస్ ఉంటుంది స్క్రీన్ ప్లేలో. పాత మూవీస్ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి, బట్ దాన్ని సెకండ్ స్టెప్లో పెట్టారు. ఫస్ట్ స్టెప్లో మాత్రం సోషల్ ఇష్యూస్ మీద, అవి ఏదో లెక్చర్ ఇస్తున్నట్టు, స్పీచ్ ఇస్తున్నట్టు కాకుండా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నగానే చెప్పారు. అండ్ స్టోరీ ఉంటుంది దాంట్లో, స్క్రీన్ ప్లే ఆయన వే ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి జంప్స్ ఉంటాయి, అరే ఇదేదో జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం ఉంటుంది మనతో మాట్లాడుతున్నట్టు. సో అన్నీ ఉంటాయండి, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఉంటాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సాంగ్స్ మీరు విడిగా విన్నప్పుడు ఎలా ఉన్నా సినిమాలో చాలా బాగున్నాయండి. చాలా సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి. అందులో ఒక సాంగ్ ఉంటుంది, నాది పెద్దది నీది చిన్నది అని. దానికి థియేటర్లో రెస్పాన్స్ బాగుంది, బట్ మీరు విడిగా విన్నప్పుడు ఆ సాంగ్ ఒకలా ఉంటుంది, మీరు సినిమాలో చూసినప్పుడు కంప్లీట్ దాని మీనింగ్ వేరేగా ఉంటుంది. సో సాంగ్స్ నచ్చాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథలో కలిసిపోయి ఉంటుంది. వెరీ నైస్. డైరెక్షన్ ఉపేంద్ర గారి మార్క్ డైరెక్షన్. అది చాలా మందికి మీరు యాక్ట్ చేస్తున్నారు కానీ మీ డైరెక్షన్లో మీరు యాక్ట్ చేసి ఆ సినిమాలు కావాలని కొంతమంది కోరుకుంటారు కదా, వాళ్ళకి ఫుల్ మీల్స్. అవును, ఇది కూడా సోషల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఇప్పుడు మీరు ఏ ఉపేంద్ర చూసుకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ అవి తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ తనతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది ఒక ట్రాక్ తీసుకుని, అండ్ హై లెవెల్లో పాలిటిక్స్, యుద్ధాలు అవి కూడా తీసుకున్నారు. నేను 3+ ఇస్తాను, 3 or 3+. ఏంది ఏ మూవీ? ఉపేంద్ర మీరెవరు, నేనెవరు పయ్యా? నిజంగా మైండ్ తెంగింది నా. నిజంగా సినిమా చూసిన ప్రతి సెకండ్ కూడా ఒరి నీ అమ్మ ఏంద్రా స్వామి, ఇది ఎక్కడ సినిమా రా బాబు. నిజంగా సినిమాలో చాలా సినిమా వస్తుంటాయి కానీ ఇలాంటి సినిమా రాదనా. నిజంగా నేను చెప్తాను, ఒక సైకిల్ షూటింగ్ చెప్తానా, నా మైండ్ తెంగేది. నిజంగా నేను చెప్తానా, టాబ్లెట్ తెచ్చుకున్నాను. నాకు నిజంగా ఆ రకంగా మైండ్ ఎగిరిపోయింది. నాకు ఉపేంద్ర సినిమా అంటేనే పిచ్చ. నేను చెప్తా నా మైండ్ తెంగి ఫస్ట్ నీళ్ళు తాగు. ఒక్క చెప్తానా, నువ్వు 150 రూపీస్ పెడితే కొత్త ప్రపంచం గెలుతావులేదు తెలియదు కానీ ఒక 150 సినిమాకి వస్తే మాత్రం నీకు కొత్త ప్రపంచం వస్తావు. యూఐఎం నిజంగా ప్రతి ఒక్క యూఐ ఉంటుంది. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది సాంగ్ ఉంటుంది. ఆ సినిమా సాంగ్ ఉంటుంది భయ్యా, అసలు వేరే లెవెల్. నిజంగా అట్లనే డెడికేషన్, అట్లనే సాంగ్స్ అండ్ వేరే టైమ్స్. అది మెయిన్ గా ఉపేంద్ర యొక్క డెడికేషన్ ఆర్ట్స్ చెప్పొచ్చు. నిజంగా ఆయన యొక్క డెడికేషన్ 2 పార్ట్లు ఉంటాయి. ఒక డబుల్ యాక్షన్ చేశాడు, ఇంటర్వల్ సీన్, సెకండ్ ఎపిసోడ్ ఉంటుంది. ప్రతి ఒక్క డెడికేషన్, తన డైరెక్ట్ డెలివరీ చాలా డేంజరస్ ఉంటుంది. అంటే కామెడీ చేస్తుంటాడు, నవ్విస్తుంటాడు, మళ్ళీ ఏడిపిస్తుంటాడు. అబ్బో ఎలివేషన్స్ ఉంటాయి, కేజీఎఫ్ మించి ఉంటాయి భయ్యా, చాలా బాగుంది. ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ మిస్ కావద్దు, చాలా బాగుంది. స్టార్టింగ్ లో డైలాగ్ వేశారు ఆయన, ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు సినిమాకి రాకండి, మీరు లంగలు లపంగా అయితే సినిమాకి రండి అని డైలాగ్ వేశారు. ఆయన డైరెక్షన్ ఆయన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఉపేంద్ర ఇస్ బ్యాక్, ఉపేంద్ర వింటేజ్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. నిజంగా ఈ సినిమా హీరోయిన్ ఉందన్న, ఆ హీరోయిన్ ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ కలిగింది. అంత అందంగా, అంత గ్లామరస్ గా. అబ్బో ఒకళ్ళు మ్యూజిక్ వేస్తారు భయ్యా, ఆహా అని మ్యూజిక్ వేస్తారు. వామ్మో ఎక్కడ డైరెక్షన్ స్వామి, ఊత కోత సెకండ్ ఊత కోత ప్రతి ఒక్క షాట్ చాలా జనం చెప్తున్నా. అదే తెలుగు కూడా చెప్తున్నా, పక్క సినిమా అయినా కూడా సినిమా చాలా బాగా. సినిమాలు అంటే ఎట్టు చేయాలి చెప్తున్నా. సినిమాలు అందు ఈ సినిమా వేరయ్యా, విశ్వదాభిరామ ఈ సినిమా సూపర్ హిట్ రా మామ చెప్తున్నా. నేను పాకి పొరపాటు వేస్తాను, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా తిరుపతి కర్మ, అంత బాగుంటుంది. అంటే సినిమా స్టోరీ వెళ్తా ఉంటే జనాలు అర్థం చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు కానీ సినిమా అర్థం కాకుండా ఉంటుంది. అదే ప్లస్ పాయింట్, అదే స్టోరీ. అర్థం కాలేదు ఆయన మళ్ళీ చూస్తూ ఉంటారు. డెఫినెట్ గా ఈ సినిమా ఒకసారి చూస్తే అర్థం కాదు, కనీసం 3-4 సార్లు సినిమా చూస్తేనే ఏమైనా అర్థం అవడానికి ట్రై చేయవచ్చు. 3వ సారి 4వ సారి అర్థం చేసుకొని ట్రై చేయొచ్చు. అన్న మీకు ఈ స్టోరీ గురించి నేను ఒక మాట చెప్పాలి. ఒక సినిమాలో హీరోయిన్ ఒక బీచ్ లో నుంచి స్నానం చేసి బయటకు వస్తూ ఉంటే ఒక ట్రైన్ వస్తుంది ఇలా. సో అక్కడ ట్రైన్ ట్రాక్ ఎదురు నుంచి ఒకటి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అమ్మాయి పైకి వచ్చే టైంకి ట్రైన్ వెళ్తుంది. సో ఆ ఆడియన్ ఏమనుకుంటాడంటే కరెక్ట్ టైంకి ట్రైన్ వచ్చింది, రేపు ట్రైన్ కన్నా ముందు అమ్మాయి రాదా, లేదా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి రాదా, రేపు చూస్తే ఆ అమ్మాయిని ఎట్లయినా బయటకు వస్తుంది అనుకుంటారు. మీకు అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి చెప్తా. సో అదే టైంకి ప్రతిరోజు ట్రైన్ వస్తుంది. అమ్మ ప్రతిరోజు ట్రైన్ వస్తుంది, అమ్మాయిని మనం చూడలేకపోతున్నాం అనుకుంటారు కదా. ఇది కూడా అంతే. సినిమా ఏమైనా అర్థమవుతుందేమో రేపు వచ్చి చూద్దాం అనుకుంటాం కదా, రేపు వచ్చిన అర్థం కాదు, ఎల్లుండి వచ్చిన అర్థం కాదు. మనం ఎన్నిసార్లు సినిమా చూసినా అర్థం కాదు. సినిమా
అర్థం చేసుకుందాం చూడాలి అంతే. ఈ బీచ్ లోంచి ఈ అమ్మాయి బట్టలు లేకుండా బయటకు వస్తున్నప్పుడు ఈ ట్రైన్ లేట్ అవుతే మనం చూడొచ్చు అనుకుంటాం కదా. సో ఒక్కసారైనా దొరుకుతుందేమో లాజిక్, చూడొచ్చు ఒక్కసారైనా కనపడుతుందేమో అనుకుంటాం కదా. ఎన్నిసార్లు చూసినా కానీ ఫ్రేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది తప్ప సినిమా మాత్రం అర్థం కాదు. సో అర్థం కాకుండా ఉండడం కోసమే మనం అర్థం చేసుకోవాలంటే సినిమాకి రావాలి. సో నేను చెప్పింది కూడా చాలా మందికి అర్థం కాదు, మీకు అర్థం కావాలంటే సినిమాకి రండి. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గాయ్స్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గాయ్స్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.